ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏదైతే గుడిసెల మీద కూడా పెరిగిపోతుంది, ఇంటి పైకి తీగల్లా వెళ్ళిపోతుంది, ఆ కాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈరోజు మనం ఈ సోరకాయని చక్కగా కాశ్మీరీ స్టైల్లో, అయితే సోరకాయల్లో మరింత టేస్ట్ తీసుకురావడం కోసం కొంచెం ఇంగువ, ఆవాల నూనె, దాంట్లో సోపు పొడి, సొంటి పొడి అన్నీ వేసేసి ఎంతో టేస్టీగా అల్ కలియా అని డిష్ చేసుకుంటూ ఉంటారు. మనం బీరకాయ పాలు వేసుకుంటాం, పొట్లకాయ పాలు వేసుకుంటాం, కానీ కాశ్మీర్లో ఈ సోరకాయతోటి భలే రుచికరమైన ఈ అల్ కలియా డిష్ ఎలా చేయాలో చూద్దామా? ఈ సోరకాయలతోటి ఎంత అద్భుతమైన టేస్టీ డిష్ చేయొచ్చు. చూడండి, ఎంతో లేతగా ఉన్న వాటికి మొత్తంగా వేసేసుకోవచ్చు. కొంచెం ముదిరైపోయింది అనుకోండి, ఆ మధ్యలో తీసేస్తూ ఉంటారు. మనకి ఏం ప్రాబ్లం లేదు. లోపల భాగాన్ని కూడా చక్కగా మనం ఉంచుకొని కట్ చేసుకుందాం. ఈ సోరకాయల్ని ఇలా కట్ చేసేసి కూర చేసుకుందాం. పాలు వేసి చేసే ఈ కూర భలే టేస్టీగా ఉంటుంది. వీటిని చిన్నగా ఇలా కట్ చేసేసుకొని స్టార్ట్ చేద్దాం. అయితే సోరకాయల్లో రుచి పెంచడం కోసం కొన్ని చిన్న టెక్నిక్స్ ప్రతి చోట వాడుతూ ఉంటారు. మరి మన తెలుగు వాళ్ళు యూజువల్గా సోరకాయ ఉందంటే బోల్డ్ టమాటా ఇవన్నీ వేసేసి దాన్ని టేస్టీగా చేసుకుంటారు. కాశ్మీర్ వెళ్ళామనుకోండి, వాళ్ళు చక్కగా పాలు పోసి ఆ పాలల్లో కూడా వాళ్ళు వేసే ఆ మసాలాలు మన ఇళ్లల్లో ఉంటాయి, మనకి దొరుకుతాయి. అవి మనం కూడా చక్కగా చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బెంగాల్ వెళ్ళామనుకోండి, వాళ్ళు ఆవాల నూనె ఎక్కువగా వాడతారు. అయితే కాశ్మీర్లో కూడా ఆ చలిని కొంచెం ఘాటుగా మార్చుకోవడం కోసం వాళ్ళు కూడా కొన్ని వంటల్లో పచ్చి ఆవాల నూనె వాడతారు. అయితే ఈ పచ్చి ఆవాల నూనె వల్ల మన కూరకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కానీ చాలాసార్లు చెప్పాను కదా, పచ్చి ఆవాల నూనె కడుపుకి అంత మంచిది కాదు. అందుకని చెప్పేసి దాన్ని వేడిగా పొగలు వచ్చేంత వరకు ముందుగా కుక్ చేసుకుందాం మన ఆవాల నూనె. అయితే ఈ సోరకాయలో ఆ కొంచెం అంతా ఆ మజా తీసుకురావడం కోసం దీంట్లో సొంటి పొడి వాడతారు, సోప్ పొడి కూడా వాడతారు. ముందుగా అయితే ఉల్లిపాయలను కూడా చక్కగా కట్ చేసేసుకుందాం. చూడండి, చాలా సింపుల్గా ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుందాం. ఆవాల నూనె నుంచి పొగ, అంటే కొంచెం పొగ వచ్చేంత వరకు కళ్ళు మండుతూ ఉంటాయి. మనం ఇందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు పాలల్లో వేస్తున్నాం కదా అని ఎండుమిరపకాయలు వేయమా, ఎండుమిరపకాయలని కూడా ఇందులో వేసుకుందాం. అయితే ఒక్కసారి పొగ వచ్చేసిన తర్వాత మనం కొంచెం మంట తగ్గించేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసేసుకుందాం. చాలా ఘాటుగా ఉంది. ఈ ఆవాల నూనె, ఈ ఉల్లిపాయలు కూడా వేయించుకుంటూ ఇందులో మనం కొంచెం ఉప్పు వేసేసుకుందాం. అయితే ఈ ఉప్పులోని వల్ల ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగుతాయి. తొందరగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోక్కర్లేదు. మన మసాలాలు అన్నీ వేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అంత పసుపు, మరీ ఎక్కువ అక్కర్లేదు, వేసుకొని అలాగే కొంచెం అంత ఇంగువ కూడా వేసేసుకుందాం. ఈ ఇంగువ కూడా మన ఒళ్ళుని చక్కగా చలి నుంచి కాపాడుకుంటూ మంచి కొంచెం వేడినిస్తుంది ఇంగువ కూడా. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. సోరకాయ ముక్కలు ఈ రమదాన్ టైంలో కూడా చాలామంది సోరకాయల్ని కద్దు కీర్లా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి కద్దు కీర్ కూడా మనం చక్కగా చేసేసుకుందాం. చూడండి, ఇందులో వేయడం కోసం మన దగ్గర అల్లం పొడి కాదు, సొంటి పొడి అనేసరికి నాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చేస్తుంటాయి. ఈ సొంటి పొడి ఉంది చూసారా, అల్లరి ఆపడం కోసం బాగా పనిచేస్తుందంట. అంతేకాకుండా అవి చిన్నప్పుడు పిల్లలు గోల చేస్తే వాళ్ళ అల్లరి చేసే వాళ్ళకి కొంచెం కళ్ళల్లో పెడితే కళ్ళకు కూడా మంచిది అంటది. అంతేకాకుండా వాళ్ళ అల్లరి కూడా ఆగిపోతుందని చెప్పేసి వాళ్ళు ఈ సొంటి వేస్తూ ఉంటారు. చిన్నప్పుడు నేను మాత్రం ఈ చిటికాకి బాగా గురైపోయాను. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇప్పుడు దీంట్లో పాలు వేసుకుందాం. ఇందులో కొన్ని పాలు వేసి దాంట్లో కుక్ చేసుకుందాం. అయితే మరి కాశ్మీరీ వాళ్ళు ఏంటి, సొరకాయ కాదు, మాంసాహారాలు వాటిల్లో అన్నిట్లో కూడా కబాబుల్లో పాలు, పెరుగు వేసి చక్కగా చేసుకుంటారు. ఎందుకంటే ఎంత తిన్నా ఆ చలిలో కరిగిపోతుంది. మరొకటండి,
కరిగిపోతుందంటే అన్నాను. ఈ సొంటి పొడి కూడా కొంచెం వెయిట్ లాస్కి మంచిది అంటూ ఉంటారు. మరి కూరల్లో వేసుకుంటే మంచిదా, లేకపోతే ఎలా దాన్ని ఆస్వాదిస్తే మంచిదో మీరే తెలుసుకోండి. సొరకాయల్ని ఇలా 6-7 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. దీంట్లో చక్కగా ఈ సొరకాయలు ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, సొంటి పొడి మరీ ఎక్కువగా వేయకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీని టేస్ట్ అలవాటు అవడానికి చాలామందికి కొంచెం టైం పడుతుంది, అందుకని కొంచెంగా వేసుకోండి. అలాగే ఇందులో మన సోఫ్ పొడి, ఘాటు స్పైసెస్, తీపి స్పైసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఘాటు స్పైసెస్ అయితే, మన సోఫ్ స్వీట్ స్పైస్ అంటే యాలకులతోటి, దాల్చిన చెక్కతోటి స్వీట్ స్పైస్. దీంతో పాటు కలిపేసుకుని కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. అయితే దీన్ని మనం తినడానికి చపాతీలు అయితే చాలా బాగుంటాయి. అజ్వైని పరాటాలు కూడా మనకి కొంచెం అంత కడుపుకి హాయిగా ఉంటుంది, కాపాడుతుంది. ఇందులో మనం వేసుకున్న ఆవాల నూనె వల్ల ఈ డిష్కి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దీన్ని మంట తగ్గించేసి అజ్వైని పరాటా చేసుకొని తిందాం, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు వేసి చేసుకునే ఈ కూర రెడీ అయిపోతుంది. పరాటా కూడా చేసుకొని తిందాం. మన చపాతీ పిండి మన ఇళ్లలో పుల్కాలు అన్నీ చేసుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు వెరైటీగా కొంచెం దాన్ని మార్పు చేసామనుకోండి, తినే వాళ్ళకు కూడా సరదాగా వెరైటీగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక పరాటాలా చేసుకుందాం. అది కూడా మనం మిరియాలు మన కడుపుకి హాయిగా ఉంటుందని చెప్పేసి అజ్వైని వాముతో చేసుకునే ఈ పరాటా కోసం తగినంత పిండి చల్లుకొని ఇలా రుద్దేసుకుందాం. అయితే మీకు రౌండ్గా షేప్గా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం పొరల్లా కొంచెం లేయర్ రావడానికి దీనిపైన నెయ్యి వేసేసి చేసేసుకుంటాం. నెయ్యి రుద్దేసుకుందాం. అయితే అక్కడ కాశ్మీర్ వాళ్ళకి ఆ వేడిని ఎదుర్కోవడం కోసం చాలా రిచ్ ఫుడ్ తింటూ ఉంటారు. ఇప్పుడు దీనిపైన మనం అజ్వైన్ మరీ ఎక్కువ వేయమాకండి, ఒక్క పరోటా తినడానికి కొంచెం ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం అజ్వైన్ వేసుకుంటే చాలా ఎక్కువగా. అలాగే బాదాం పప్పు పొడిని కూడా వేసేసుకుందాం. అలాగే దీనిపైన కొంచెం అంత మిరియాలు కూడా మంచి టేస్ట్ వస్తుంది. మరి ఆ చలిలో ఆ ఘాటుని కొంచెం చంపడం కోసం మనం మిరియాలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే దీంట్లో కొంచెం అంత ఉప్పుని కూడా, మరి ఉప్పు వేసేటప్పుడు మాత్రం చాలా కొంచెం వేయండి, ఎక్కువైనా కానీ మరి టేస్ట్ బాగోదు. అయితే ఈ ఉప్పు ఇలా వేసుకోవడం వల్ల ఒట్టి పరాటా కూడా తిన్నా మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ పరాటాని ఇలా ఒక్కొక్క దానికి లేయర్లా వేసుకొని చక్కగా దీన్ని తయారు చేసుకొని పరాటా రుద్దేసుకుందాం. అందులో మనం వేసిన ఈ బాదాం పప్పు ఇవన్నీ కొంచెం బయటికి కనిపించే విధంగా చూడండి. ఇప్పుడు మీకు ఈ బాదాం పప్పు అవన్నీ చక్కగా కనిపిస్తూ బ్రహ్మాండంగా రెడీ అయింది. మరింత గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు పరాటా చేసేసుకుందాం. ఈ బాదాం పప్పు అంతా లోపల ఉండి తినేటప్పుడు నట్టిగా చాలా బాగుంటుంది. పరాటాని కూడా చక్కగా దీన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేద్దాం. మంచి టేస్ట్, చిటికెడంత ఉప్పు వేసుకున్నాం, బోల్డంతా నెయ్యి కూడా చక్కగా రుద్దేసుకున్నాం. ఈ పొరలుగా వచ్చే మన పరాటాలో అన్ని రకాల సువాసనలు ఉండి పర్ఫెక్ట్ మనకు టేస్టీ అజ్వైని పరాటా రెడీ అయిపోతుంది. మరి స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడెక్కిన తర్వాత దీన్ని 2 పక్కల చక్కగా కుక్ చేసుకొని మన అల్కలియా డిష్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం. పెనం వేడెక్కిన తర్వాత దీనిపైన మనం నెయ్యి, నూనె ఏం వేయక్కర్లేదు, వేసిన నెయ్యి చాలు, ఇంకా వేరేది ఏం వేయక్కర్లేదు. ఇదే చక్కగా టేస్టీగా మన పరాటా రెడీ అయిపోతుంది. కొంచెం ఎక్కువ వేడిలో చక్కగా 2 వైపులా కాల్చుకుందాం. బాదాం పప్పు, మన మిరియాలు, వాము ఇవన్నీ చక్కటి టేస్టీ పరాటా తయారవుతుంది. తర్వాత దాన్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఈ పరాటా ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా వేసి కుక్ చేసుకుందాం. దీంట్లో మనం కుక్ చేస్తున్నప్పుడే ఆ మంచి సువాసన చక్కగా వచ్చేస్తుంది. మన పరాటా రెడీ అయిపోతుంది. ఈ కూర కూడా రెడీగా ఉంది, దాన్ని కూడా తీసేసుకుందాం. దగ్గరకై ఆ మంచి టేస్ట్ బ్రహ్మాండంగా తయారైపోయింది. మన పచ్చిమిరపకాయలు, మనం వేసుకున్న ఎండుమిరపకాయలు, అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఒక మంచి ఘాటు మనకి మన ఆవాల నూనె ఇచ్చేసింది. ఇప్పుడు రెండో పక్కన కూడా లైట్గా కుక్ చేసుకొని, కావాలనుకుంటే మరి కొంచెం అంత నెయ్యి దీనికి మరింత వేసేస్తాను. రెండో వైపు కూడా కుక్ చేసుకొని రిచ్గా తిందాం. ఎందుకంటే ఆ చలిని తట్టుకోవాలి అంటే కొంచెం బలం కావాలి. అజ్వైని బాదాం పరాటా రెడీ. చూడండి చక్కగా వేడిగా దీన్ని ఇలా తింటే ఇంకేం కావాలి. మరి ఈ పరాటా మనం చేసినప్పుడు చక్కగా కరకరలాడుతూ మనకి ఎందుకు రుచిగా ఉండదు.
చక్కగా నెయ్యి వేసాడు, బాదం పప్పు వేసాడు, మిరియాలు వేసాడు అంటున్నారు కదా. అవును, అన్నీ వేస్తే రుచిగా ఉంది, మరి మీరు కూడా వేసి రుచిగా చేసుకోండి. ఇందులో ఉన్న పొరలన్నీ కరకరలాడుతూ మనం వేసిన ఉప్పు వల్ల కూడా మంచి టేస్ట్ వచ్చేసింది. అల్కలియా కాశ్మీరీ డిష్. నేనేంటంటే ఇది ఎంతో సింపుల్ డిష్, అందరూ ఇళ్లలో ఒక మాట చెప్పగానే చేసుకోగలరు. కానీ ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఏది తిన్నా జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. సో మరి ఆ సొంటి పొడి, ఆ సోఫు, ఇవన్నిటి వల్ల మన సొరకాయకి ఒక 10 ఎక్కువగా రుచి వచ్చేసింది. మీ ఇళ్లలో మీరు ఎన్నో రకాల సొరకాయ కూరలు చేసుకుంటూ ఉంటారు, కానీ ఒక్కసారి ఇది చేసుకొని తినండి, మీకే తెలుస్తుంది ఎందుకు ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మన ఇండియాలోనే సొరకాయ కూరల్లో ఇలా పాలు వేసి చక్కగా ఆవాల నూనె వేసి చేసే ఈ అల్కలియా డిష్ బెస్ట్ అని నేను చెప్పగలను. అల్కలియా సొరకాయ పాలు వేసి చేసే ఈ కాశ్మీరీ డిష్ చేయడం కోసము ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆవాల నూనె వేసి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో పసుపు, ఇంగువ, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి దాంతో పాటు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత పాలు పోసి ధనియాల పొడి వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. మనం అజ్వైని పరాటా చేయడం కోసం చపాతీ పిండి తీసుకుని చూపించిన విధంగా దాన్ని రోల్ చేసి కొంచెం వెన్న లేక నెయ్యి రుద్ది దానిపైన అజ్వైను, బాదాం పప్పు పొడి, మిరియాల పొడి చూపించిన విధంగా దాన్ని పరాటాలా చేసి చక్కగా రోల్ చేసుకుని వేడి పెనంపై 2 పక్కలా కుక్ చేసుకుని ఈ అల్కలియాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి వండర్ చెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత కామాక్షి, తిరుపతి, చిత్తూరు జిల్లా. కంగ్రాచులేషన్స్ కామాక్షి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడివిడైన నేమి ఏ పాలు? ఏ కరము పాలు, బి గేదె పాలు, సి ఆవు పాలు, డి మేక పాలు. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.